మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ మధ్య కాలంలో అయితే బిఫోర్ మ్యారేజే స్ట్రెస్ లెవెల్స్ కానీ లేదంటే బయట ఫుడ్ తినడం వల్ల చాలా మనం వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతూ ఉంటాం. మనం ఎన్ని కేజీస్ నుంచి అయినా సరే మనం చాలా తక్కువకి వెయిట్ లాస్ అవ్వచ్చు అని ప్రూవ్ చేయడానికి ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఉమెన్ ఉన్నారు. సో ఎవరని అనుకుంటున్నారు కదా, ఎస్, సో ఈ స్మార్ట్ అరుణ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. తను ఎక్సర్సైజెస్ ఇంట్లోనే చేస్తూ జిమ్కి వెళ్ళకుండా తనకి తనే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఎంత హెల్దీగా ఉండొచ్చు, ఎంత వెల్దీగా ఉండొచ్చు అనేది ప్రూవ్ చేసేసారు. కాబట్టి లేట్ చేయకుండా అరుణ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. హాయ్ మంజుష గారు. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్. మీ వీడియోస్ చూస్తూ ఉంటాం, తర్వాత చాలా వీడియోస్ చూసాము. నిజంగా ఎలా అండి, అంటే 150 కేజెస్ ఉన్నప్పుడు నిజంగా మనం వంగాలన్నా లేకపోతే బెండ్ అదే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి అన్నా కూడా చాలా డిఫికల్ట్ కదా. బాడీ పెయిన్స్ కూడా అంత హెవీగా వస్తుంది. అసలు అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మీ జర్నీ చెప్పండి ఒకసారి. ఫస్ట్ సంకల్ప బలం అండి. సంకల్పం అంటారు. సంకల్పం ఉంటే ఎలాంటిదైనా ఎవరైనా సాధించవచ్చు. పిల్లల తర్వాత మీరు వెయిట్ పెరిగారా? ముందు కూడా చబ్బీగానే ఉండేదండి. ఎప్పుడు మరీ అంత స్లిమ్గా ఏమి ఉండేదాన్ని కాదు. హెరిడిటరీ అండి బేసిక్గా. అందులోని క్షత్రియాస్ ఫ్యామిలీ, కొంచెం బాగా బిర్యానీలు తిని బయట ఫుడ్ ఎప్పుడు తినేదాన్ని కాదు, కానీ ఇంట్లోనే మంచిగా కుక్ చేసి పెట్టేవారు మదరు. శుభ్రంగా మంచిగా తింటూ ఉండేవాళ్ళం అనమాట. ఫ్యామిలీ అంతా ఫుడ్ ప్రియులే అనమాట. సో ఫుడ్ బాగానే తింటూ ఉండేవాళ్ళం అనమాట. కానీ వన్స్ ఒకసారి మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చాక ఇంకా మందే రాజ్యం అనేటట్టుగా కొంచెం బయట అంతా తిరిగేసి ఈ జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ అయిపోయింది. సో బిర్యానీలకు అలవాటు పడితే ఇంకా అంత వెంటనే మారలేం కదా. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్ అని లేట్ నైట్ వెళ్ళి ఫుడ్ బజార్కి వెళ్ళడం ఇవన్నీ చేసుకొని అయ్యేసరికి బాగా ఎక్కువ వెయిట్ వచ్చేసాను. అండ్ దాంతో ప్రెగ్నెన్సీ కూడా నాకు 4 years పట్టింది. ఆబ్వియస్లీ పీసీఓడి ఇష్యూస్ ఇవన్నీ లైట్ గా ఉంటాయి కదా. సో ఇంకా వన్స్ వెయిట్ గెయిన్ అయ్యేసరికి ఆఫ్ కోర్స్ సో 4 years తర్వాత వన్స్ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి ఇంకా అసలు ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఇవన్నీ అస్తమాటు హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, అన్ని ఇంజెక్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ట్విన్స్ ప్రెగ్నెన్సీ టైంలో. అంటే ఫాల్స్ పెయిన్స్ బాగా ఎక్కువగా వచ్చేది. దాంతో ఒక్కొక్కసారి ఓవర్ బ్లీడింగ్, ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఇష్యూస్ ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. కాదు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో వన్స్ బ్లీడింగ్ ఇలా అయితే ఇంకా బేబీ పోతుంది అంటారు కదా. నాకు ఎందుకో మరి దేవుడి దయ వల్ల హెవీ బ్లీడింగ్ అయినా కూడా నాకు డాక్టర్స్ కొంచెం మంచిగా ట్రీట్ చేశారు. నాకు అలా కాలేదు. అది ఎందుకు అయిందో కూడా నాకు అంతగా తెలియదు. గాడ్స్ గ్రేస్ అది నిజంగా. అంటే నా పిల్లలు నా కోసమే పుట్టుంటారు పాపం, అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా. అయినా ఎప్పటికప్పుడు నాకు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉండేవి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా డైలీ నాకు ఇంజెక్షన్స్ అనమాట, ఈ సస్టైన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ వన్స్ అలా అయ్యేసరికి డైలీ ఇంజెక్షన్స్ అనమాట. ఇంట్లో చాలా వీక్ అయిపోయింది. మా ఆయన కొంచెం డాక్టరే కాబట్టి రోజు ఇంకా ఆయనతోనే ఇంజెక్షన్స్ అవి తీయించుకుంటూ ఉండేదాన్ని. బట్ అదంతా డిఫరెంట్ ఫేజ్ అది. సో దాంతో నాకు ఎలాగా అంటే ఒక వాకింగ్ చేయాలని అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో జనరల్లీ ఇప్పుడు నేను చెప్తున్నాను అందరికీ మా క్లయింట్స్కి, ఆ టైంలో కూడా మీరేమి బెడ్ రెస్ట్ అంటే పూర్తిగా బెడ్కి అతుక్కుపోవద్దు, కొంచెం వాకింగ్కి వెళ్ళండి, ఫుడ్ డైట్ అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అలాంటివన్నీ. బట్ ఆ టైంలో నాకెవరు చెప్పిన వాళ్ళు లేరు బేసిక్గాని. పెద్దవాళ్ళు చెప్పినా మనం అంతగా వినం కదా, జస్ట్ మనకే తెలుసు మనమే తోపులు అనే ఫీలింగ్లో ఉంటాం ఆ టైంలోని. ఓకేని జస్ట్ అలా వాకింగ్ కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. జస్ట్ ఇంట్లో పనులు మటుకు చేసుకునేదాన్ని. బయటకు వెళ్ళి వాక్ చేయడం ఇలాంటివి ఏం చేసేదాన్ని కాదు. కొంచెం కష్టం అయ్యింది. 7th monthలోనే ఇంకా డాక్టర్స్ చెప్పేశారు ఇంకా ప్రీమెచ్యూర్ అవుతుంది ఖచ్చితంగా, ఇంకా వెయిట్ చేయొద్దు, ఇంకా ఆపరేషన్ చేసేద్దామని చెప్పి చేసేసారు. వాళ్ళు ఇంక్యుబేటర్లో ఉండడము 11 days వాళ్ళని అలా ఇంక్యుబేటర్లో, నేను బయట హారబుల్ ఫేజ్ అంతా కూడా అక్కడే చూసేసాను. కానీ వెయిట్ పెరిగితే ప్రతి ఉమెన్ బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి? ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ పోతుందండి. కాన్ఫిడెన్స్ పోయి దాంతో మనకి ఈ
పెద్దవాళ్ళకి ఏమున్నాయో ఆ ఇష్యూస్ అన్నీని హెరిడిటరీ వైజ్గా రావడం అదొక ఫేజ్. దాంతోపాటు కొత్త రకాల జబ్బులు ఇప్పుడు చాలా చూస్తున్నాం. వెయిట్ పెరిగేసరికి మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ అవన్నీ రావడం అది సెపరేట్. మళ్ళీ నాకేమొచ్చిందంటే హెర్నియా ఇష్యూ వచ్చింది, అంబ్లికల్ హెర్నియా. స్టార్టింగ్ నేను అనుకునేదాన్ని ఏంటి హెవీ సివియర్ పెయిన్ వస్తుంది, నార్మల్గా వెయిట్ వల్ల అది ఏంటో తెలియలేదు. డాక్టర్స్ కూడా ఒక రకం స్కాన్ చేయిస్తే మళ్ళీ అబ్డోమెన్ స్కాన్ చేయిస్తే తెలియలేదు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక సీనియర్ డాక్టర్ జస్ట్ నార్మల్గా చూసే తను ఫైండ్ అవుట్ చేసేసారనమాట. నీకు కొంచెం హెర్నియా ఇష్యూ లాగా ఉన్నదమ్మా అనేసి మళ్ళీ స్కాన్ చేస్తే అందులో నీ సిటీ స్కాన్ చేయించాక తెలిసింది. ఇది చాలామందికి తెలియాలి. కొంతమందికి హెర్నియా ఇష్యూ ఉన్న వెంటనే కొన్ని నార్మల్ అబ్డోమెన్ స్కాన్స్లో తెలియదు, సిటీ స్కాన్ అవి చేయిస్తే అది మళ్ళీ బయటపడుతుంది. సో అది కూడా చూసుకోవాలి. ఈజీగా అయితే తీసుకోకూడదు. పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి ఏమైనా కొంచెం బెలూన్లా పంప్ అవుతున్నట్టు అలాగేమైనా ఇష్యూస్ అనిపిస్తే మనం కొంచెం వెంటనే దాన్ని డయాగ్నోస్ చేసుకోవడం చాలా మంచిది. సో నాకు ఆ టైంలో అలాగ డయాగ్నోస్ అయ్యింది. వెంటనే నేను కొంచెం కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. బట్ సివియర్లీ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నాకు హెర్నియా బాగా వచ్చేది పెయిన్. ఆ టైంలో లిటరలీ పిల్లలతోని ఏంటంటే వాళ్ళు బరువు మోస్తూ ఉంటాము, వాళ్ళకి అన్నీ చూసుకోవడం. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళ స్నానాలు అవి ఇవి అన్నీ చేసుకునేసరికి ఆ వెయిట్స్ కొంచెం మోయడం చేయడం వీటితో ఇంకా ఎక్కువగా అవుతూ ఉండేది. అవునవును. సో వన్స్ ఇంకా డిసైడ్ అయ్యి నేను ఇంకా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అనేసి అనుకొని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్లోగా నాకు అప్పటి వరకు ఏదైతే ఆల్టర్నేట్ డేస్లోని ఈ ప్రాబ్లం అలాగా ట్రిగ్గర్ అవుతూ ఉండేదో వన్స్ నేను నా జర్నీ స్టార్ట్ చేసాక కొంచెంగా తగ్గుతూ వచ్చింది. ఫస్ట్ ఒక మంత్లీ వన్స్ అలా రావడము. ఇప్పటికి ఎలాగయ్యింది అంటే అది అసలు నాలో ఉన్నదా లేదా అని ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట. సో అలా మనం ఇలాంటి ఇష్యూస్ అని పీసీఓఎస్ ఇష్యూ కానీ లేకపోతే థైరాయిడ్ ఇష్యూ కానీ ఏదైనా సరే మనం సాల్వ్ చేసుకోవాలి అనుకొని ఒక స్టెప్ మనం ముందు తీసుకుంటే కంపల్సరీ సాల్వ్ అవుతాయి ఏవైనా సరే. అలా తగ్గించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అందరూ కూడా అదే ఫీలింగ్తో తగ్గించుకోవాలి కూడా. అండ్ నిజంగా మీరు ఒక జిమ్కి వెళ్ళకుండా 2 yearsలో అంటే 150 kgs నుంచి 65 kgs అంటే ఆల్మోస్ట్ 90 kgs. ఎగ్జాక్ట్గా నాకు 500 daysలో 50 kgs తగ్గాలని ఒక గోల్ సెట్ చేసుకున్నాను. కరెక్ట్గా 500 day కల్లా నేను 50 kgs తగ్గాను. అది కూడా కంప్లీట్గా నేను మీల్స్ మాని చేసి అన్ని మీల్స్ తీసుకుంటూ వైట్ రైస్ తిన్నాను అన్నీ స్లోగా. ఫస్ట్ నేను వైట్ రైస్ నేను ఇప్పుడు పెద్దగా తీసుకోను. నాకేంటంటే దాని మీద అంత క్రేవింగ్ కూడా లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో ఉండేది, స్టార్టింగ్లో తీసుకుంటూ కూడా తగ్గాను. తర్వాత ఏంటంటే నాకు మిగతా ఫుడ్స్ అన్నిటి మీద టేస్ట్ నచ్చింది బాగాని. వైట్ రైస్ ఒక్కటే టేస్ట్ అనుకుంటారు చాలామంది. అదే తెలియని విషయం ఏంటంటే మేము వైట్ రైస్ తినచ్చా తినచ్చు, పర్వాలేదు తినండి. కానీ మిగతా ఫుడ్స్లో ఉండే ఫ్లేవర్స్ కానీ అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తే నిజంగా మీరు వైట్ రైస్ అంటే వైట్ రైసా అనేసి పక్కన పడేస్తారు. నా ముందు ఇప్పుడు ఎవరు వైట్ రైస్ తిన్నా ఏం తిన్నా కూడా నాకు అది నచ్చదు. నాకు వెంటనే వెళ్ళిపోయి ఏదైనా ఓట్స్తో ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకుందాం, మిల్లెట్తో డిఫరెంట్ రెసిపీ చేసుకుందాము, రవ్వతోని ఎక్కువగా ఏదైనా చేసుకుందాము అనుకుంటుంటాను అనమాట. నా ఫ్రెండ్స్ కూడా నన్ను అందరూ ఆట పట్టిస్తుంటారు అనమాట. వెంటనే ఆ గోధుమ రవ్వ పాప వచ్చింది అనేసి ఎక్కువ గోధుమ రవ్వతోనే డిఫరెంట్ అనేది ఉండదు ఉంటుందండి. కార్బోహైడ్రేట్స్ రైస్లో ఉన్నట్టు దీంట్లో కాదు, కొంచెం తక్కువ. కాకపోతే ఇందులోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే వెంటనే ఈజీగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం ఇలాంటిది ఉండదు. డైజెషన్ కానీ అన్నిటి వైజ్గా మంచిది. సో అండ్ చాలా స్ట్రాంగ్ కూడా అవుతాము రవ్వ కానీ ఇలాంటివి తింటే. అన్ని డిఫరెంట్ రెసిపీస్ అన్నీ అలా కనిపెడుతూ ఉంటాను అనమాట. అన్నీ ఏదో చేస్తూ ఉంటాను. మా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా అలాగే క్లయింట్స్ అందరూ కూడా ఇది ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ ఐడియాస్ అని చేస్తూ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు తగ్గించుకోవద్దని చెప్తాను నేను. అందుకే ఫుడ్ తినాలి, ఇష్టపడాలి. ఇంకెందుకండి ఉన్న జీవితం ఆ మాత్రం తినకుండా చేయకుండా అని ఎన్నాలని కడుపు మార్చుకుంటాము. డైట్ తగ్గిపోవాలి అన్న దాంతో కడుపు మార్చుకొని ఇంకొంచెం దాంతో కాన్స్టిపేషన్ ఇష్యూస్ సివియర్గా వచ్చేస్తుంటాయి. ఆ రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలామంది డైట్ చేస్తారు. ఎలా చేస్తారు అయితే ఫుడ్ మానేయడము చేయడము ఇలాంటివి ఎక్కువగా అయిపోతుంటాయి. నేను ఎప్పుడు అదే సజెస్ట్ చేస్తాను. ఈరోజు ఓకే చేశారు 1 meal ఏదో ఒక చేసి తగ్గడానికి సరిపోయింది. మళ్ళీ రేపంటూ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ నేను అసలు క్యాలరీ కౌంటింగ్ అనేది చేయలేదండి. ఇన్ని రోజులు నా జర్నీలోని ఓపెన్గా చెప్తున్నాను 50 kgs నేను తగ్గాను. అది కూడా అన్ని తింటూ. క్యాలరీ కౌంటింగ్ అనేది నేను ఈ రోజు వరకు నా ఇంట్లో వెయిట్ మెజరింగ్ మిషన్ కానీ అలాంటిది ఏమీ లేదు.
అదేది నేను మెజర్ అరుణ గారు చేసుకోలేదు. కొంచెం నాకు కూడా చెప్పండి అండి ప్లీజ్. జస్ట్ మైండ్ఫుల్ నేను కూడా ఈటింగ్ 65 to 68 కేజెస్కి వచ్చేసారు. వచ్చేసారండి కంపల్సరీ. మనం మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాలి అంటే. అంటే మనం ఇప్పుడు ఏదైనా తింటున్నాం, మీరు బిర్యానీ తింటున్నారు, ఒక్కొక్కసారి మీకు ఈజీగా తెలుస్తుంది అరే నాకు కడుపు నిండిపోయింది కదా అని, కానీ దాని మీద ఉన్న క్రేవింగ్తో ఎక్స్ట్రా తింటాము. అవును అవును, అది మానుకోవాలి, మనం క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇప్పటికీ నేను ఇంత వెయిట్ లాస్ అయ్యి ఇంత డైట్ రెగ్యులర్గా చేసినా అప్పుడప్పుడు షుగర్ క్రేవింగ్స్ అవి వస్తాయి. మా ఇంట్లో ఇప్పుడు నిన్ననే మా అత్తగారు భీమవరం నుంచి పూతరేకులు తీసుకొచ్చారు, అండ్ బోళ్ళని పెళ్ళి స్వీట్స్ అన్ని సారెలు అన్నీ, మా మరిది మొన్న పెళ్లి సారీ అవి పంపించాడు, అన్నీ నా ముందే ఉన్నాయి. కానీ వాటి జోలికి నేను ఇదివరకైతే ఆ డబ్బా ఉంటే ఇంకెవరు తీసేసుకుంటారా అని ముందే నేను తినేసేదాన్ని అనమాట. స్వీట్స్ అంటే అంత పిచ్చి, నాకు ఘోరమైన పిచ్చి ఉండేది. ఇంకెవరైనా తినేస్తారేమో అనేసి ముందే నేను అన్నీ తినేయడం చేయడం చేసేదాన్ని అంత పిచ్చితోని. కానీ ఇప్పుడు అది నా కళ్ళ ముందే పెట్టుకున్నా సరే దాని మీదకి నా చెయ్యి వెళ్ళదు అసలు. అంత కంట్రోలింగ్. అంత కంట్రోల్. ఎందుకంటే అది తినే బదులు, తిని రిగ్రెట్ ఫీలింగ్ అయ్యే బదులు శుభ్రంగా వెళ్ళి ఓట్స్తో పాయసం చేసుకోవడము, రవ్వతో లడ్డూలు చేసుకోవడము చేస్తే బాగుంటుంది. ఇంకో డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని శుభ్రంగా బెల్లం వేసి లడ్డు చేయడం, లేదా ఖర్జూరంతో ఏదైనా రెసిపీ చేసుకోవడం, అలాంటివన్నీ చేసుకుంటాను నేను. డైలీ నాకు ఒక స్వీట్ రెసిపీ ఏదో ఒకటి చిన్నదైనా చేసుకుంటాను. సూపర్. అరుణ గారు, అంటే మీరు ఓన్గా చాలా సంకల్పంతో స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ హెల్త్ ఇష్యూస్? ఇప్పుడు దాని తర్వాత మీరు తీసుకున్న ఫుడ్ కంట్రోలింగ్ దగ్గర నుంచి మీరు తీసుకున్న ఫుడ్ వరకు అయిన తర్వాత ఆ చెక్ పెట్టే డిసీజెస్ ఏంటి? అంటే మీ హెల్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవేవి ఇలా డైట్ చేయడం వల్ల, ఇలా హోమ్లోనే ఇంట్లో ఉంటే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, సో మీ ప్రాబ్లం క్లారిఫై అయిపోయినవి ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్కి బయటకు పంపించేశారు మీ బాడీలో నుంచి? నాకు సివియర్ బ్లోటింగ్ ఇష్యూ ఉండేదండి, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేది, కాన్స్టిపేషన్ అండ్ హెర్నియా ఇవన్నీ ఉండేవి. సో నాకు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చింది. ఇవన్నీ కూడా నేను వన్స్ నా జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు అసలు అవేవి ఈ పాటికి వచ్చేస్తుంటే ఇదే కరెక్ట్ స్టేజ్, మనకి 30sలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి, 35 అలా వచ్చేసరికి. కానీ కరెక్ట్గా నాకు ఆ స్టేజ్లోనే నేను మొదలుపెట్టి అన్నీ చేశాను కాబట్టి ఇప్పటికీ ఎవ్రీ 6 months ఒకసారి నేను చేయించుకుంటాను, ఎందుకైనా మంచిది అనేసి కంపల్సరీ అన్ని టెస్టులు చేయించుకుంటాను. కానీ ఒక్కటి కూడా లేదు, అన్ని పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ప్రతిదీ సాల్వ్ అయింది. అసలు డాక్టర్స్ అయితే, మా డాక్టర్ ఇప్పటికీ చెప్తారు, కనిపించిన ప్రతిసారి ఎప్పుడైనా సరే మా కిడ్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాను కదా, వాళ్ళకి వ్యాక్సిన్స్ కానీ వేయించడానికి అక్కడ నా గైనిక్ ఉంటారనమాట. సో ఆవిడ అంటుంటారు, ఇంకా చేయించుకోలేదు, చెప్తున్నాను చేయించుకోవచ్చు కదా. ఆవిడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అసలు ఎక్సర్సైజ్ నేను స్టార్ట్ చేశాను అంటే, అసలు నువ్వు ఈ హెర్నియా ఇష్యూ పెట్టుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం ఏంటి, నాకు అసలు అర్థం కావట్లేదు, హెర్నియాతో అసలు అబ్డోమెన్ ఎక్సర్సైజెస్ చేయకూడదు కదా, నువ్వు ఎలా చేస్తున్నావు అని అన్నీ విని ఏదైనా మనలో కొంచెం ఆ ఇది ఉంటే ఏదైనా సాధించగలమేమో అనేసి అవన్నీ పక్కన పెట్టేసి నేను అబ్డోమెన్ బెల్ట్ అయితే ఒకటి మా కో సిస్టర్ లక్కీగా నాకు US నుంచి పంపించారు అబ్డోమెన్ బెల్ట్. సో అది వేసుకొని దాంతో ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేశాను నేను. అంటే స్టార్ట్ చేసినప్పుడు లేదు, తర్వాత తీసుకున్నాను అనమాట. సో అలా దాంతో స్టార్ట్ చేసి అది ఇచ్చిన సపోర్ట్కి నేను ఇంకా మొండి ధైర్యంతో ముందుకెళ్ళాను. ఇప్పటికీ ఇంకా చేయించుకోలేదు నేను సర్జరీ, బట్ కంపల్సరీ చేయించుకుంటాను. నేనేమనుకున్నానంటే నేను ఒక టార్గెట్ సెట్ చేసుకొని అది రీచ్ అయ్యాకనే చేయించుకోవాలి. ఐ థింక్ ఇప్పుడు అది కూడా ఉండదేమో అన్న డౌట్. మేబీ దేవుడి గాడ్ గ్రేస్ అది కూడా పోవాలని కోరుకుంటున్నాను ఈ సంకల్పానికి. బట్ కంపల్సరీ అది తగ్గిపోయింది పూర్తిగా, కాకపోతే అయినా కూడా దానికి కొంచెం స్టిచ్ అయితే వేయాలి, మెష్ అయితే వేయాలి కంపల్సరీ. అది చేయకపోతే బ్లీడింగ్ అనేది ఓవర్గా అవుతూ ఉంటుందా? బ్లీడింగ్ అని కాదు, అది పంప్ చేస్తుందండి బెలూన్ లాగా. అది కంప్లీట్గా ఇప్పుడు మనకి ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో అది పొంగిపోతుంది అనమాట. ఇట్స్ లైక్ ఎ బెలూన్. సో అది పంప్ అయిన ప్రతిసారి ఏంటంటే అది ఏం చేస్తారంటే ఒక మెష్ని పెట్టేసి దాన్ని స్టిచ్ చేస్తారు, అది ఇంకా పంప్ అవ్వకుండా. సో అది కంపల్సరీ చేయించుకోవాలి. ఎనీ టైం అది మళ్ళీ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, మనం సడన్ యా. సో అది ఇంకా చేయించుకోవాలి. బట్ అది చేయించుకోకపోయినా ఇన్నాళ్ళుగా ఒక్కొక్కసారి బెల్ట్ తీసేసి చేసినా కూడా అయినా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి అని ఎప్పుడు క్లయింట్స్ కూడా నేను అదే చెప్తాను. హెవీ వెయిట్తో ఎవరున్నారో వాళ్ళు, ఎవరైనా చాలామంది అనుకుంటుంటారండి నేను 150 kgs అలా ఉన్నాను కదా తగ్గనేమో అనుకుంటారు. మీరు అబోవ్ 100 kgs ఉంటే ఇంకా ఈజీగా తగ్గుతారు.
వన్స్ మీరు స్టార్ట్ చేయాలే కానీ స్టార్ట్ చేసాక మీలోని అంత బాడీలో ఫ్యాటే ఉండదు కదా, సో వాటర్ వెయిట్ అవన్నీ కూడా ఉంటాయి కదా, సో మీకు ఈజీగా మీరు ఒకసారి మొదలు పెట్టారంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ లైట్గా సింపుల్గా అయినా చేస్తూ కానీ స్టార్ట్ చేశారంటే అబోవ్ 100 kgs వాళ్ళు తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 20 kgs అయినా మీరు ఈజీగా తగ్గగలుగుతారు. అండ్ మీరు చాలా మంది పీపుల్కి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా? అవునండి. సో ఎలా ట్రైనింగ్, ఏమైనా మీరు క్లినిక్ పెట్టారా? లేదు అంటే లేదు, నేను యాక్చువల్లీ నాకు న్యూట్రిషన్ కోర్సెస్లో ఎలాంటిది లేదు, కాకపోతే నేను ఫేస్ చేసిన వాటితో నేర్చుకున్న గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతాని నేను ప్రతిదీ చెప్పాను కదా. ఆ టైంలో నుండి నేను ఒకసారి అప్రోచ్ అవుదాం అనుకున్నాను. నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా అంతటి నేనే స్టార్ట్ చేసుకున్నాను. కానీ తర్వాత ఏంటంటే డైట్ విషయంలో ఏమైనా సరే మనకు అంతగా తెలియదు కదా, ఇప్పటి వరకు ఏమైనా కొంచెం డైటీషియన్ కానీ అప్రోచ్ అయితే బాగుంటుందేమో అనేసి కష్టపడి ఎవరో ఒక నెంబర్ సంపాదించాను. జస్ట్ కాల్కే వాళ్ళు 2000 రూపీస్ అంతా అడిగారు అనమాట. జస్ట్ కాల్ చేసి కన్సల్టేషన్ అవ్వడానికి 2000 అడిగారు. మా హస్బెండ్ అన్నారు, ఎందుకు అంత అవసరమా, నువ్వు తినదాంట్లో కొంచెం తగ్గించుకొని తినొచ్చు కదా, అంతే దానికి మళ్ళీ ఇంత పెట్టి చేసి నీలో ఫస్ట్ రియలైజేషన్ వచ్చింది కాబట్టి నువ్వు మారేవు కదా, ఫస్ట్ కొంచెం ట్రై చెయ్యి అనేసి అన్నారు. సరే అని చేశాను. మళ్ళీ అయినా కూడా మనం ఆగం కదా, ఎవరో ఒక 500 ఎంతో కన్సల్టేషన్ అంటే దానికి కట్టేసి వెంటనే ఫస్ట్ తీసుకుంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డైట్ చార్ట్ కానీ ఏదైనా సెండ్ చేయడానికి దానికి 5000 అనేసి అన్నారు. మన వల్ల కాదు, 5000 రూపీస్ అంటే అంతలా ఎఫర్ట్ చేసి చేయాల్సిన ఇది అవసరం లేదేమో అని అనిపించింది మళ్ళీని. సో ఇంకా అప్పుడు వాటి నుంచి బయటకు వచ్చాను. కానీ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ అంతా ఇంత కాదండి నాకు, ఎందుకంటే హెవీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ముందు నుంచి ఉన్నాయి కాబట్టి హెర్నియా కూడా ఉంటూ ఉండేది కదా. సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ బ్లోటింగ్, ఒక్కొక్కసారి మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి ఎంత కంట్రోల్గా తీసుకున్నా అని అయితే ఎస్జిటి ఇష్యూ రావడం నైట్ టైము. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా, ప్రెగ్నెన్సీ ముందు లైక్ మ్యారేజ్కి బిఫోర్కి కూడా నాకు ఎసిడిటీ ఇష్యూ ఎక్కువగా ఉంటూ ఉండేది. కొంచెం ఏమైనా ఆయిల్ ఫుడ్ ఏమైనా సరే, బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఏమైనా తిన్నా సివియర్ ఎసిడిటీ వచ్చేసేది. ఒక్కొక్కసారి అయితే అర్ధరాత్రులు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు డాక్టర్ని లేపి మరీ ఇంజెక్షన్స్ చేయించుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆ ఎసిడిటీ అంత ఘోరంగా వచ్చేది. కానీ వన్స్ నేను నా డైట్ కానీ అన్నీ స్టార్ట్ చేశాక ఎసిడిటీ కానీ ఇంకొకసారి ఆ ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ అస్సలు ఏం జరగలే. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, అవి మారితే చాలు. సో అలాంటి చేంజెస్ అన్నీ చేసుకుంటూ ఉండి నేను మొత్తం డీటెయిల్గా మొత్తం గూగుల్ని సెర్చ్ చేసి బుక్స్ తెచ్చుకొని అవన్నీ చదివి చేసి చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు అందులో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను అవన్నీ చదవాలి, చెయ్యాలి, నేను దాంట్లో ఫుల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేయాలి అనుకున్నాను. సో అలా అనుకొని నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది చాలామంది కూడా అడుగుతూ ఉండేవారు. నా జర్నీ అంతా డే 1 నుంచి ప్రతిదీ రికార్డెడ్ అలా పెడుతూ ఉండేదాన్ని కదా. సో చాలామంది ఇన్స్పైర్ అవుతూ అడుగుతూ ఉండేవారు అనమాట, ఏం చేశారు ఏంటి అనేసి. దాంతో నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది. ఎవరికైనా చెప్పడం అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. సో అలా చెప్తూ ఉండేదాన్ని, గైడ్ చేసేదాన్ని, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉండేవి. సో ఇది ఒక ప్రొఫెషన్ కింద తీసుకుంటే బాగుంటుంది అనే టైంలో నాకు కరెక్ట్గా 1 ఇయర్ అవుతున్న టైంలో నాకు అనుష కృష్ణతో పరిచయం ఏర్పడింది. సో ఆల్రెడీ అనుష ఈజ్ ఎ డైటీషియన్, మంచిగా వరంగల్లోని ఏక్షిలా హాస్పిటల్కి తను మెయిన్ డైటీషియన్ అనమాట. సో తనతో నాకు మంచిగా, తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. సో మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేయాలి అనేసి అనుకున్నాం అనమాట. తను కూడా ఏంటంటే లైక్ తను అసలు మనీ మైండెడ్ కాదు, ఎన్జిఓ రన్ చేస్తుంటారు. అండ్ మిగతా పూర్ కిడ్స్కి న్యూట్రిషన్ కోసం అనేసి ఎవ్రీ వీక్ తనకి సండే దొరికిందంటే వెళ్ళి కొంచెం అక్కడ స్లమ్ ఏరియాస్లో కానీ వాటిల్లోని ఫుడ్ ప్రొవైడ్ చేయడం, పిల్లలకి వాళ్ళకి న్యూట్రిషన్ గురించి అన్ని సెమినార్స్ అవి కండక్ట్ చేయడం, ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటుంది అనమాట. సో మా ఇద్దరికి బాగా సింక్ అయింది అలాగా. సో వాట్సాప్ గ్రూప్స్ విత్ మినిమల్ ప్రైజ్, జనాలకి జస్ట్ డైట్ అంటే ఏంటి, వాళ్ళు ఫుడ్ ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ అనేది తెలిస్తే వాళ్ళంతటి వాళ్ళే చేయగలుగుతారు. సో ఆ నాలెడ్జ్ ఇవ్వడం కోసం మేము గ్రూప్స్ అవి స్టార్ట్ చేసాం అనమాట. దాంతోపాటు నా ఎక్సర్సైజెస్ అందరూ కూడా నేను లైవ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కరెక్ట్గా నేను ఎప్పుడైనా 5:30 కల్లా నా లైవ్
కొంచెం అటు ఇటు అయినా నాకు కాల్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇంకా లైఫ్ స్టార్ట్ చేయలేదు. ఇంకా లైవ్ స్టార్ట్ చేయలేదు ఏంటి అక్క, ఇంకా లైవ్ స్టార్ట్ చేయలేదు ఏంటి, జస్ట్ మా 1 minute నేను ఇంకా సెట్ చేస్తున్నాను అన్న, తొందరగా చేసి అంటే దీనికి ఏమైనా చార్జ్ చేస్తారా మీరు మనీ? లేదండి, Like లైవ్ free గా. వర్కౌట్స్ కి ఫ్రీ. ఓన్లీ డైట్ గ్రూప్స్ కి కూడా మినిమల్ ఛార్జ్ 800 రూపీస్ కి ఎవ్రీ మంత్లీ గ్రూప్. అదే 100 days గ్రూప్ అయితే 2500 రూపీస్. సో అది కూడా ఇప్పుడు నవంబర్కి అది ఇంకా రిజిస్ట్రేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఈ అక్టోబర్ ఎండ్ నుంచి 100 days రిజిస్ట్రేషన్స్. ఇప్పుడైతే అక్టోబర్ బ్యాచ్ రన్ అవుతుంది ఇప్పుడు. సో అక్టోబర్కి కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. అలా మంత్లీ స్టార్టింగ్లోనే మేము అంటే ఈ మంత్ అయిపోయేటప్పుడు నెక్స్ట్ మంత్కి నవంబర్కి రిజిస్ట్రేషన్స్ అలా తీసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఈ డైట్ అనేది బాడీ తత్వాన్ని బట్టి మీరు డైట్ ఇస్తూ ఉంటారా, లేదంటే అందరికి ఒకే డైట్ ఉంటుందా? జనరల్ డైట్ ఇస్తామండి. జనరల్ డైట్ అనుష ఎలా ప్లాన్ చేస్తుందంటే కంప్లీట్గా ఇప్పుడు థైరాయిడ్ వాళ్ళు కానీ, పీసీఓడి వాళ్ళు కానీ, లేదు అంటే డయాబెటిక్ అయినా సరే, అబోవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా తినగలిగే ఫుడ్ కానీ మొత్తం అన్ని డైట్ చార్ట్ క్లియర్గా మొత్తం డేస్ వైజ్గా వీక్లీ అలా డైట్ చార్ట్స్ ఇస్తామన్నమాట. సో అందులోనే సో ఏంటేంటి ఫుడ్ తినాలి, ఎంతెంత తినాలి అనేది అన్నీ కూడా మెన్షన్ చేస్తాం. సో దాంతోపాటు ఆ రెసిపీస్ కూడా నా ఛానల్లో ఉన్నవన్నీ నేను ఇంకా నాకు క్లయింట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఛానల్స్వి కూడా నాకు ఇస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు కూడా కొన్ని చేసి, సో అలాంటి రెసిపీస్ నేను చేయిస్తుంటాను అనమాట కొంతమందితోని. సో అలా గుల్రజ్ అనేసి నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. సో తనన్నీ కూడా నేను చేస్తానక్క అని, మీకు టైం దొరకట్లేదు కదా తన ఛానల్ పెట్టి తను చేసి ఆ వీడియోస్ అన్నీ కలిపి షేర్ చేస్తుంటాను అనమాట, కరెక్ట్గా ప్రాపర్గా డిజైన్ చేసి. సో రెసిపీస్ అన్నీని, సో మంచి మంచి రెసిపీస్ అన్నీ చేస్తూనే ఆ రెసిపీస్ లిస్ట్ అవి కూడా ఇస్తాం. వేరే ఇంకేదైనా కూడా మంచి ఛానల్స్లోనే ఏమైనా మంచిగా రెసిపీ ఉంటే అది కూడా అలాంటివి యాడ్ చేస్తుంటాం అనమాట. సో ఇలా రెసిపీస్ ప్లస్ వీడియో కూడా నేను ఊరికినే ఏదో డైట్ ఇచ్చేయకుండా మొత్తం డైట్ అంతా ఎలా ఫాలో అవ్వాలి, మార్నింగ్ టు నైట్ ఏం చేయాలి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ప్లస్ మంత్ అంతా కూడా గైడ్ చేస్తాం అనమాట. సో ప్రతిదీ కూడా ఎవరికి ఏ ఇష్యూ ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళకి మళ్ళీ ఆ డైట్ సెట్ కావట్లేదంటే వాళ్ళకి సెట్ అయ్యే డైట్ మళ్ళీని కొంచెం ప్రొవైడ్ చేయడము. సో కొన్ని చేంజెస్ చేసుకోమని చెప్పడం, వాళ్ళు ఏం తిన్నా ఏం చేసినా ఫోటో తీసారా లేదా, ఆ ఫోటో అన్నీ కూడా ఈరోజు తిన్నవన్నీ రేపు మాకు పోస్ట్ చేయాలి, టెంప్లెట్ ఫిల్ చేయాలి, వెయిట్ అంతా కూడా day 1 day 2 వెయిట్ అన్నీ కూడా వాళ్ళు పెడుతూ ఉండాలి. సో ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా గైడ్ చేయడం, రివ్యూ చేయడం, ఇవన్నీ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆఫ్ కోర్స్ మా దగ్గర మెన్స్ కూడా ఉన్నారు, మెన్ కూడా చాలా బాగా చేస్తారు. పొట్ట తగ్గాలి, చాలా బాగా చేస్తారు, లాస్ అవుతున్నాం, ఎక్కువ వస్తుంటాయి ఇష్యూస్ తోని మెన్స్ గ్రూప్ కూడా ఉంది. సో వాళ్ళు ఎంత పట్టుదలగా చేస్తున్నారంటే లాస్ట్ మంత్ ఒక 6 kgs 5 kgs అలా తగ్గిన వాళ్ళు ఉన్నారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. యూజువల్లీ ఉమెన్ చెప్తున్నారు అంటే మెన్స్ ఎక్కువగానే అంత రెస్పాండ్ కారు, కానీ నా వర్కౌట్స్ అవి నచ్చి మెన్స్ కూడా జాయిన్ అయ్యి చాలా మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు అనమాట. యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అని. అందులో కూడా 60 above వాళ్ళు కూడా ఉన్నారు మెన్. రోజు వాళ్ళు కూడా యోగా ఏదైనా చేసి ఫోటో తీసి పెద్ద ఈరోజు చేశానమ్మా అనేసి అలాంటివి. అంటే మీరు యోగా కూడా చెప్తుంటారా? మార్నింగ్ ఎక్సర్సైజెస్, నేను ఎక్సర్సైజ్తో పాటు అందులోని కొన్నిసార్లు యోగా కూడా అన్ని ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. స్ట్రెచ్చింగ్ కానీ ఇవన్నీ కూడా చేయిస్తాను, టోటల్ బాడీ వర్కౌట్స్ అన్ని చేయిస్తాను. సో అందులోని మనకి యాప్స్ నుంచి, స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి మొత్తం అన్ని ప్లాన్ చేస్తాను. వీక్లీ ఒకరోజు స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే, ఒకరోజు యాప్స్ అని, ఇంకొక రోజు కార్డియో అని, ఇలా డిఫరెంట్గా చేస్తుంటాను. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఫన్గా క్రియేట్ చేస్తుంటాను అనమాట. తొక్కుడు బిళ్ళలు ఆడించడం మనకి ఇలాంటి, అంటే మనకి మ్యాట్ ఎంత సైజ్ ఉందో ఆ మాత్రం సైజులోనే. కొంతమంది అంటూ ఉంటారు నాకు ప్లేస్ లేదక్క, నేను ఇంట్లోనే నాకు రూమ్లోనే చేయాల్సి వస్తుంది అని. నీ దగ్గర ఒక 6 feet మ్యాట్ ఉంటే అది వేసుకోమా, దాన్ని దాటి చేయకుండా నేను చూసుకుంటాను, దాన్ని దాటి వెళ్ళకలే, అందులో చాలు ఎక్సర్సైజ్. నించొని చేసే ఉంటాయి, పడుకొని చేసే ఉంటాయి, అవి చేసుకుంటే చాలు. దానికోసం పెద్ద ప్లేస్ అని అవన్నీ ఏం అవసరం లేదు. మనకి మైండ్లో థాట్ రావాలి, చెయ్యాలి, పొద్దున్నే లేచి కొంచెం చెయ్యాలనే. కానీ 6 అంగుళాల జాగా అయినా ఏదైనా. ఒక్కొక్కసారి నేను అదే చెప్పాను కదండి, ట్రైన్లో కూడా వర్కౌట్ చేసేసిన రోజులు ఉన్నాయి. అసలు ఎలా అండి అంటే నేను ఒక్కరోజు కూడా మానాలనుకోలేదండి, కంటిన్యూస్గా వెళ్ళాలి. 1244 days ఒక్కరోజు కూడా నేను గ్యాప్ తీసుకోలేదు. ఆ టైంలోనే, ఆ పీరియడ్లోనే కిడ్స్ సిక్ అవ్వచ్చు, లేదంటే నేను సిక్ అవ్వచ్చు, ఎన్నో ఇష్యూస్ రావచ్చు కదా. ఒక్కొక్కసారి మన మీద నుంచి పడిపోయిన రోజులు ఉన్నాయి.
అలా ఆ కాలుతోనే దెబ్బ తగిలిన కాలుతోనే వాటితోనే చేసేసాను. అంటే ఆ టైంలో కాలుకి కదా దెబ్బ తగిలింది, నా పొట్టకు తగలలేదు, నా బ్రెయిన్కి తగలలేదు. ఏమైంది, సిటప్స్ చేస్తాను, ఆ టైంలో కాలు వాడకుండా చేసేసే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా షోల్డర్ పెయిన్ వచ్చి చెయ్యి కదపలేని రోజులు ఉంటే చెయ్యి కదిపేదాన్ని కాదు, కాళ్ళు ఉన్నాయి కదా నాకు, కాళ్ళు కదిపి చేసేదాన్ని. ఇలా డిఫరెంట్గా అనమాట. మన థింకింగ్ మారాలి అంతే. ఏదో ఒకటి మనం ఒక గోల్ రీచ్ అయ్యే వరకు దాన్ని సాధించాలి అన్న తపన ఉంటే మనం ఎలాగైనా చెయ్యొచ్చండి. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అండ్ డైట్ చార్ట్ కూడా ఇస్తూ ఉంటారు. అవునండి. సో మిమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి లోకల్లో లోకల్లో డైరెక్ట్ కన్సల్టేషన్స్ ఏం లేదండి, అన్ని ఆన్లైనే మేము ఫోన్ కాల్. యా అలా ఇప్పుడు మా అనుష నెంబరే మేము ఇస్తాం అనమాట. రిజిస్ట్రేషన్కి జస్ట్ వాళ్ళు 9703390005 ఆ నెంబర్కి 800 రూపీస్, అంటే మంత్లీ గ్రూప్ అయితే 800 రూపీస్, 2500 100 డేస్ గ్రూప్కి. అది ఇంకా మేము అనౌన్స్మెంట్ చేస్తాం, కాల్స్తే చేసుకోవచ్చు. కానీ ఏదైనా పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్కి వాట్సాప్లో పంపించేయాలి. సో బిఫోర్ కాల్స్ చేయడం ఇలాంటివి ఏం లేదు. మా మీద నమ్మకం ఉండి వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి. సో అవన్నీ చూస్తూ వాళ్ళకి ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక మాదంతా ఒక డిఫరెంట్ వేరే జోన్లోకి వెళ్తారనమాట. సూపర్ అండి. సో ఇంత సడన్ సర్ప్రైజ్గా బ్యాంకాక్ పిల్ల మీ దగ్గరికి వచ్చేసి శ్రావణి గారు. సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను కూడా అసలు నా గురించి అంతగా తెలీదు తనకి. నేను ఇలా వర్కౌట్స్ రిలేటెడ్ కానీ, నేను ఒక యూట్యూబర్ అని కానీ తనకు అస్సలు ఐడియా లేదు. నేను జస్ట్ నార్మల్గా తన్ని యాజ్ ఏ ఫ్యాన్ నార్మల్గా అప్రోచ్ అయ్యాను. సో అప్రోచ్ అవుతూ మా అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ కృషికకి, ఇషాన్ అన్న అని కార్తీ అన్న చాలా ఇష్టం అనమాట. వీడియోస్ అన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ కానీ అన్నీ. సో శ్రావణి అంటే అని అంటూ ఉంటుంది అనమాట. సో అప్పుడప్పుడు నేను ఇన్స్టాలో తనతో వాయిస్ మెసేజెస్ అవి పెట్టిస్తూ ఉండేదాన్ని అనమాట. తను బాగా ఇంట్రెస్ట్ చూపించేదనమాట. సో అలా పెట్టిస్తూ ఉండేదాన్ని. తనకి బాగా నచ్చి తను బాగా రెస్పాండ్ అవుతారు. చిన్నపిల్లలు కూడా మన ఛానల్ చూస్తున్నారు అనేసి తను అలా రెస్పాండ్ అయ్యేవారు. అండ్ కరెక్ట్గా ఆ రోజు నేను చెప్పాను అనమాట, వాళ్ళ బర్త్డే అండి రేపు అనేసి. అన్న కృషిక ఏమోని నా బర్త్డే అంటే అనేసి మెసేజ్ చేసింది. మేబీ అలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారో ఏమో మరి. సడన్గా ఆ రోజు నాకు అనుకోలేదు, సడన్గా కాల్ చేసి ఇలాగా ఎల్లుండి వస్తామండి అనేసి అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనేంటంటే జస్ట్ వీలైతే కనుక రండి అని అడ్రస్ ముందే షేర్ చేసేసాను. నేను షేర్ చేసేసరికి తను వెంటనే ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో మామూలుగా మెసేజ్ చేశాను. సడన్గా ఫోన్ చేస్తే నేను ఇంకా ఎవరో నాకు అన్నోన్ నెంబర్స్ ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటాయి కదా అని నేను అలాగే లిఫ్ట్ చేసి ఎవరు అనేసి అంటూ ఉంటే ఇలాగా చెప్పారు. నేను షాక్ అయ్యాను, అసలు ఫస్ట్ నమ్మలేదు. మళ్ళీ తర్వాత ఏమని అప్పుడు తనే ఎల్లుండి వస్తామంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి కృషికతో జస్ట్ డిస్కస్ చేస్తున్నాం అనమాట, ఇలా వస్తానన్నారు అనేసి. ఇంకా మాట్లాడుకుంటున్నాము, మా కృషవ్ గారు అమ్మ ఎవరో వచ్చారు అనేసి అన్నారు. వాళ్ళు ఇలా నేను ఇంకా వాళ్ళకి తినిపిస్తూ ఉన్నాను అప్పుడు. జస్ట్ అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, కొంచెం డ్రెస్ చేంజ్ చేసి ఈవినింగ్ పార్టీ కదా అని మేము ఇంకా ప్రిపేర్ కూడా ఏం చేసుకోలేదు అన్నీని. సడన్గా చూసేసరికి షాక్ అసలు. అంటే మీ డైట్ కానీ, మీ ఎక్సర్సైజ్ కానీ, మీ లైవ్ సెక్షన్స్కి వెళ్ళాలి అంటే సో పీపుల్కి ఏం చెప్తారు? ఫస్ట్ మీ మీద నమ్మకం ఉంటేనే రండి, లేదంటే వద్దు. నాకు డబ్బులు కాదు కావాల్సింది. ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను కూడా చాలామందికి చెప్తాను, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ డిసైడ్ అయిపోండి. ఒకటి కష్టపడడానికి డిసైడ్ అవ్వండి. ఏది కష్టపడకుండా ఈజీగా అయితే రాదు. ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యేకి కూడా ఇంకొంతమంది ఎలా అడుగుతారంటే మీరు ఏమైనా సప్లిమెంట్స్ ఏమైనా పంపిస్తారా, లేకపోతే ఇంకేమైనా సరే ఈజీగా వేస్ చెప్పండి, ఈజీ వేస్ చెప్పండి, ఇవన్నీ మా వల్ల కాదు కష్టం అంటే మరి మీరు ఎందుకు జాయిన్ అయ్యారండి? ఇదన్నీ చేసుకునే ఓపిక కొంచెం ఉండాలి. ఆ ఓపిక లేనిదే మీరు జాయిన్ అవ్వద్దు. కొంచెం చేసుకునే ఓపిక ఆ మాత్రం ఈ మాత్రం మేము వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, మా దగ్గర చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి వర్కింగ్ ఉమెన్ కూడా కొంచెం ఈజీగా ఏదైనా సరే డైట్ ఇవ్వడము అలా చేస్తూ ఉంటాం. ఆ మాత్రం కూడా చేసుకోను. ఇప్పుడు శనగలు ఏమైనా నానబెట్టుకోవడం కూడా నానబెట్టుకోలేను అంటే ఇంకెవరేం చెప్తారు? ఇంకా అలా కొంచెం కష్టపడ్డారు అంటే అయిపోతుంది. లేదు ఆ కష్టం నేను పడను అనుకుంటే మీరు ఎప్పుడైతే కష్టపడడానికి డిసైడ్ అయ్యారో అప్పుడే అప్రోచ్ అవ్వండి. అంతవరకు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ అంతటి మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనేసి మీకు మైండ్లోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైనా సరే లావుగా ఉండేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, ఆ బాడీ షేమింగ్ మాటలు కానీ చిన్నప్పటి నుంచి ఫేస్ చేశాను నేను.
చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు వెనక బెంచ్ దగ్గర తోసేసేవారు, లాస్ట్ బెంచ్కి పొమ్మనేసేవారు. పొడుగు నెక్స్ట్ ఒళ్ళు కూడా అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ నువ్వు కొంచెం పక్కకి తప్పుకుంటే ప్రపంచం కనిపిస్తుంది అనే మాటలు అనేవాళ్ళు. సో అవన్నీ జస్ట్ వాళ్ళు సిల్లీగా అన్నా ఏమన్నా ఆ ఫేస్ చేసే వాళ్ళకి కొంచెం హార్ట్కి తగులుతూ ఉంటుంది కదా ఎంతైనా. సో అలాంటివి చాలా వింటూ ఉండేదాన్ని. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంచెం నేను ఊరు వెళ్ళినా చేసిన రిలేటివ్స్ కానీ ఎందుకు ఇంత లావ్ అయిపోతున్నావు ప్రతిసారి ఇంకా అదే డైలాగ్స్. ఏ వెడ్డింగ్కి వెళ్ళినా ఎక్కడ పార్టీస్కి అటెండ్ అయినా సరే నేను బేసిక్గా అటెండ్ అవుతూ ఉండేదాన్ని కాదు అంత హెవీ వెయిట్ వచ్చేసాక. కానీ ఎప్పుడైనా ఇంకా వెళ్ళాలి తప్పని పరిస్థితుల్లో వెళ్ళినా సరే చాలా ఘోరమైన మాటలు అంటూ ఉండేవారు. అండ్ నాకు కూడా డ్రెస్సింగ్ విషయంలో కూడా కొంతమంది ఏంటి అంటే మన అపియరెన్స్ ఫస్ట్ చూస్తారు, మనం ఎలాంటి మనిషిమి, మన హార్ట్ ఏంటి, ఇదంతా కూడా అనవసరం, సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. నువ్వు మంచిదానవా చెడ్డదానవా ఇదేమీ కాదు, ఉంటే ఒకలా ఉంటుంది. జడ్జ్ చేసేయడం, ఇమ్మీడియట్ గా వెంటనే జడ్జ్ చేసేయడం, ఇలాంటి చాలా ఫేస్ చేశానండి. ఊరు వెళ్ళాలన్నా కూడా నేను ఎప్పుడో 1 yearకి ఒకసారి వెళ్ళడం కూడా చాలా తక్కువగా వెళ్తూ ఉండేదాన్ని, ఎందుకంటే మాటలు కానీ అన్నిని ఫేస్ చేయలేకపోయేదాన్ని. సో చాలా అంటే ఇంకా చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్కొక్కసారి అయితే ఆ మాటలు విని ఇచ్చి ఎందుకు ఈ జీవితం అని ఒక్కొక్కసారి ఏంటంటే సూసైడల్ థాట్స్ కూడా వచ్చేసేవి. సీరియస్గా ఏంటి వీళ్ళు ఎందుకు మరి అంటే వెయిట్ ఉండడం మరి ఇంత ఘోరమా, పాపమా, ఇదేమైనా నేరమా అని అంటే చెప్పలేకపోతున్నాను. కొన్నిసార్లు లైక్ ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ అక్క కూతురు ఫంక్షన్లోనే ఏం వేసుకోవాలో తెలియలేదు నాకు, డ్రెస్ దొరికేవి కాదు. యూజువల్లీ అంటే ఇప్పుడు చెప్తున్నాను 38 సైజ్ దాటి ఇన్నర్స్ మనకి జనరల్గా మీరు ఒక 200 meters దూరంలోనూ మీకు దగ్గర షాపింగ్ మాల్స్ ఎక్కడికైనా వెళ్ళి వెతకండి, దొరుకుతాయో దొరకవు. చాలా అంటే అంటే వాళ్ళందరూ మనుషులు కాదా ఏమైనా. ఇప్పుడు ఇంకా కొంచెం మనకి ఆన్లైన్ షాపింగ్ కానీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి పర్వాలేదు. జస్ట్ ఒక 3 years బ్యాక్కి వెళ్తే అంత లేదు, అంతగా ఆన్లైన్ షాపింగ్ కానీ ఏమీ లేదు. సో అలాంటి కండిషన్స్లో నాకు ఏం కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా డబ్బులు ఒకటే మెయిన్ ఇంపార్టెంట్ కాదు, ఆ కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయేది. ఏది తీసుకున్నా సెట్ అయ్యేది కాదు. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామంటే XXL సైజ్ తీసినా ఆమె వచ్చి లాగేసుకునేది, ఇది మీ సైజ్ కాదండి అని. ట్రయల్కి ఒకసారి ట్రై చేసి చూస్తాను అన్నా కూడా రాదండి మీకు అని 7XL 8XL అలా తీసుకునేదాన్ని. తీసుకొని కూడా ఇంకా అది తీసేసుకోవడం, తీసుకొని వేసుకుందామంటే ఎక్కడో దగ్గర ఫిట్టింగ్ ప్రాబ్లం రావడము, అంత ఇదిగా లేకపోవడం, అది తీసి పక్కన పడేసి మళ్ళీ నా శారీస్ అన్నీ ఉంటే అది తీసేసి స్టిచ్ చేయించుకోవడం. అవి స్టిచ్ చేయించుకున్నా సరే జనాలు ఎలా చూసేవారంటే ఇంక దీనికి ఏమీ సరిపోక ఇలాంటివి వేసుకుంటుంది అనేసి అలాంటి మాటలు చాలా అన్నారు. పట్టు చీరలు అన్నీ తీసేసి నువ్వు ఇలాగా కుట్టించేసుకుంటున్నావు చేస్తున్నావు అంటే ఇంకా తగ్గవా, ఇంకా తగ్గి వేసుకుందామని లేదా అంటే నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా, తగ్గాలి అని అందరికీ ఉంటుంది చేస్తుంది. కానీ జనరల్లీ తగ్గిపోవాలి అంటే ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను సివియర్గా పెరిగిపోతుంటాను. 5 kgs 6 kgs నాకు డిఫరెన్స్ ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే నా బాడీ టైప్ అటువంటిది. నేను జాగ్రత్తగా కొంచెం లేను అంటే వచ్చేస్తుంది. అది తిండి వల్ల కూడా కాదు, స్ట్రెస్, ఒక్కొక్కసారి నిద్ర ఉండదు. నేను వీకెండ్స్లో ఒక 2 kgs తగ్గిపోతాను, మళ్ళీ వీక్ డేస్లో పెరిగిపోతాను. స్ట్రెస్ మనకి వీకెండ్స్ వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, కొద్దిగా కొంచెం ఫ్రీ టైం అంటే ఆ టైంలో కూడా ఇంట్లో వర్క్స్ అవి ఉన్నా కూడా మనకి కొంచెం ఏంటి అంటే కొంచెం రిలాక్స్ అవ్వడం చేయడం ఇవన్నీ. మిగతా వీక్ డేస్లో ఏంటి ఎంతసేపు గజిబిజి ప్రపంచంలాగా పిల్లల్ని తయారు చేయడం, వాళ్ళని స్కూల్ తీసుకెళ్ళడం, మళ్ళీ యాక్టివిటీస్ అని అవ్వని ఇవన్నీ రన్నింగ్ రేస్, ఇంకా మనకుండే వర్క్స్ ఇవన్నీ చేసుకుంటూ. సో ఇలాంటివన్నీ ఒక ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్లీ అబ్బాయిలకు ఉండవు అని కాదు, కానీ మెన్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్కి ఎక్కువ స్ట్రెస్ లోడ్ ఎక్కువ ఉంటుంది. సో అటు ఇన్లాస్ని కానీ జాగ్రత్తగా చూసుకోవడం చేయడం, ఎవరి నుంచి ఒక ఇది రాకుండా అన్ని రకాలుగా రిలేటివ్స్ని, సో ఇన్ని థింగ్స్ని మన బ్రెయిన్ చుట్టూ ఇన్ని రన్ అవుతుంటే ఒక్కొక్కసారి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందరూ అంటుంటారు స్ట్రెస్ అంటే ఏంటి 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 స్ట్రెస్ వల్ల పెరిగిపోతారు, కానీ స్ట్రెస్ వల్లే జనాలు ఎక్కువగా పెరుగుతారు. నేనంత సివియర్ వెయిట్ గెయిన్ అయ్యింది కూడా అదే స్ట్రెస్ తీసుకొని, రెస్ట్లెస్ అయిపోయి స్ట్రెస్ తీసుకొని, టైం సరిపోక, నిద్ర లేక, సరిగ్గా వాటర్ తాగడానికి కూడా టైం ఉండక చేయక అలాగా.
సో బేసిక్గా ఇప్పుడు జనరలీ మనకు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ దాంతోని కొంచెం ఆ సైజ్ బట్టలు కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం సార్ట్ అయింది. ఆ పీరియడ్లోని అంతగా మనకి ఎక్స్పోజర్ కానీ అంత లేదు. సో ఉన్న వాటిల్లో మినిమలిస్టిక్గా తీసుకొని వేసుకొని ఆ టైంలో కాన్ఫిడెన్స్ చచ్చిపోయి అసలు అద్దం ముందుకు వెళ్ళి నాకు లిటరలీ ఇయర్స్ అద్దం ముందుకు వెళ్ళి చూసుకోలేదు. ఒకప్పుడు అద్దం ముందు పట్టుకొని ఎంతసేపు ఏవో ఒకటి మంచిగా డ్రెస్ చేసుకొని తయారవ్వాలి చేయాలి అని ఆఫీస్కి వెళ్తూ ఉంటే గంటసేపు అద్దం ముందు నించునేదాన్ని, గంటసేపు స్నానం చేసేదాన్ని. తర్వాత ఏంటి అంటే ఇంకా వర్క్స్లో పడిపోయి 5 minutes కూడా కాకుండా తొందర పర్లేదు మన్నాడు చూస్తారులే అని ఏది పడితే అది వేసేసుకోవడం. ఒక చెప్పులు కూడా సరిగా ఉన్నాయా లేవా అని కూడా కాదు, ఏది పడితే అది ఇలా బయటికి వెళ్ళాం ఏదో ఒకటి తీసేసుకొని వేసేసుకున్నామా లేదా, ఇలాగే చెప్పుల సైజ్ కూడా నాకు దొరికేవి కాదు. చెప్పులు అయితే దేంటి లెంత్ సరిపోతే విత్ సరిపోయేది కాదు, కాలు కూడా ఇంత లావుగా వాచిపోయి చేసి అలా ఉండేది. ఒక ఉమెన్కి ఉండే స్ట్రెస్ ఏంటి అనేసి ఒక్క నిమిషం మీ అమ్మనో అక్కనో లేకపోతే నీ వైఫ్ను ఒక రోజంతా గమనించి వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంకే పని చేయక్కర్లేదండి, 3 పూట్ల వాళ్ళు వంటగదిలో చేసే పని చూడండి చాలు. ఇప్పటికీ కొంతమంది ఏవో ఒక పిచ్చి మెసేజెస్ అయితే పెడతారు చేస్తారు. కొంతమంది అంటే మా గ్రూప్స్ గురించి కూడా నువ్వేం చేయకుండానే తగ్గావు కదా, అంటే డబ్బులు ఏం కట్టకుండానే తగ్గావు కదా, నువ్వు ఎందుకు అమౌంట్ పెట్టావు అంటే ఇప్పుడు నేను ఇంతమందికి గైడ్ చేస్తున్నానండి, ఇంత హెల్ప్ చేస్తున్నాను. సో మినిమల్ అమౌంట్కి నేను ప్రైస్ పెట్టకపోతే దానికి ఒక వాల్యూ ఉండదు. ప్లస్ ఏంటి అంటే ఇప్పుడు నేను కూడా అదొక ప్రొఫెషన్ కింద తీసుకున్నాను. నేను పిల్లల్ని పొద్దున లేచిన నుంచి నేను 5 o'clock నుంచి వాళ్ళు లెగుస్తారు, వాళ్ళకి అన్నీ నేను చూసుకోవాలి. నా లైఫ్ తొందరగా అయిపోయిన వెంటనే వాళ్ళ గురించి పరుగులు పెడతాను. వాళ్ళని తర్వాత నాకు అసలు గ్యాప్ అనేది వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేనా నేను స్నానం చేసి నేను కుకింగ్ అన్నీ చూసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేసి 1:30 కల్లా మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోతారు. సో తీసుకొచ్చి వాళ్ళని ఇంకో స్టార్ట్ చేస్తాను, వాళ్ళని ప్రతి 3 యాక్టివిటీస్ అనమాట. సో నేను మళ్ళీ వాళ్ళని తీసుకొని వాళ్ళని డ్రాప్ చేసి ఇంకొక యాక్టివిటీ లాస్ట్లో అప్పుడు నేను వచ్చి ఆ గంట టైంలో నేను మళ్ళీ ఎక్సర్సైజ్ నేను నా అబ్రాడ్ పీపుల్కి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాను. సో ఆ సెక్షన్ అంతా కూడా పూర్తి చేసేసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ నాకు ఇంటికి మళ్ళీని కరెక్ట్గా నేను 8 o'clock ఆ టైంకి నేను కుదురుగా ఉండేది. కొంచెం కూర్చోడానికి నాకు కొంచెం ఒక టైం దొరికేది. నైట్ 8కి మార్నింగ్ లెగిస్తే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా నేను లెగుస్తాను. సో 8 వరకు ఈ రన్నింగ్ రేస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో నేను మధ్యలోని ఈ గ్రూప్స్ని అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాను. సో నాకు ఆ మాత్రం ఇన్కమ్ కానీ ఏదైనా సరే ఆ మాత్రం కూడా రాకపోతే నేను ఇవన్నీ మేనేజ్ చేసుకొని ఇవన్నీ చేసి కూడా దానికి ఒక వాల్యూ ఉండదు. ఇంట్లో వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఊరుకుంటారు చెప్పని, నేను ఫ్రీ సర్వీస్ చేసి ఇవన్నీ చేస్తే జస్ట్ జనరల్గా ప్రతి ఒక్కరికి నార్మల్ ఛార్జెస్తోని ఒక మంచి డైట్ కానీ అవి ఇవ్వాలి అనే ఉద్దేశం. చాలామంది మాకు డబ్బులు ఎక్స్ట్రా కూడా వేసేసారు తెలుసా మాకు చెప్పకుండాని. కొంతమంది మీరు చేసే సర్వీస్కి ఇది చాలా తక్కువ అమ్మ, మాకే ఏదోలా ఉంది, ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ వాడి దానికి 3 weight మళ్ళీ గెయిన్ అయ్యాము, అవన్నీ వీటిలో ఆ సెంటర్ ఈ సెంటర్ అనేసి వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర అనవసరంగా మోసపోయి లక్షల్లోని తగలేసుకున్నాము. కానీ నువ్వు ఇచ్చేది ఇంత క్లియర్ కట్గా నువ్వు ఎక్సర్సైజెస్ అవి అన్నీ మంచిగా చెప్తూ ప్రతి ఎక్సర్సైజ్కి నేను ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ చేస్తాను. నీ ఇష్యూ ఉండే వాళ్ళు ఉంటారు, బ్యాక్ పెయిన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ చెప్తాను మీరేం చేయొచ్చు మీరేం చేయకూడదు ఇలా చేయండి మీరు అని పర్టికులర్గా ప్రతిదీ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ లింక్స్ అన్నీ కూడా నేను గ్రూప్లో ఎవరైనా అడిగినా చేసిన లింక్స్ అన్ని షేర్ చేయడము, ఇవి మీరు చేయొచ్చు అవి మీరు చేయకూడదు ఇవన్నీ గైడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి నైట్ 12 ఆ టైం వరకు కూడా అలాగా గైడ్ చేస్తూ ఉంటాము. సో కొంతమంది అయితే బాగా ఇన్స్పైర్ అయ్యి ఎక్స్ట్రా అమౌంట్ వేసేసి మీరు తీసుకోను అంటే నేను ఒప్పుకోను, కంపల్సరీ తీసుకోండి, ఇంత గైడ్ చేసినందుకు అది మా నుంచి మీకు ఇచ్చే ఒక గిఫ్ట్ అనుకోండి అనేసి. కొంతమంది అయితే ఫోన్ చేస్తాను, నేను అంటే గిఫ్ట్స్ అవి అసలు యాక్చువల్లీ తీసుకోను. ఒక ఆమె అయితే ఫోన్ చేసి ఐఫోన్ తీసుకొస్తాను మీరు చెప్తారా లేదా మీ ఇంటి అడ్రస్ అనేసి, నేను యూఎస్ నుంచి వస్తున్నాను తీసుకొస్తాను, నాకే ఐఫోన్ వద్దు ఏమొద్దు, మీరు కొద్ది రోజులు ఇంకా చేసి కరెక్ట్గా వెయిట్ లాస్ అవ్వండి అది చాలు నాకు అనేసి. సూపర్ చూసారు, హ్యాపీ క్లయింట్స్ హ్యాపీ క్లయింట్స్ లేదు ఇంకా ఇలానే ఇంకా స్ట్రాంగ్గా ఉండండి, ఇంకా స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్స్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేయండి. మెయిన్ మోటివ్ అదేనండి. ఉమెన్కి ఇప్పుడు నేను చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను సఫర్ అయ్యేదాన్ని చాలా. ఒక్కొక్కసారి ఎలాగా అంటే మనం ఎంత కరెక్ట్గా చేస్తున్నా సరే ఇది కరెక్టా రాంగా, ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేసి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. ఎవరితో డిస్కస్ చేయాలో తెలీదు ఆ టైంలో బేసిక్గా.
సో ఒక్కసారి మనం ఇలా ఎవరైనా సరే ఒక హెల్ప్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసామంటే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. అంతే. సో దానికోసమని నేను జనాలకి ఒక డైటీషియన్ కింద ఇలా కాదు, మీ ఇంట్లో మీ సొంత అక్క చెల్లి ఇలా అని అనుకొని గైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా హోప్ఫుల్లీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎంతో మంది ఉమెన్స్కి ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలబడతారు. అండ్ ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ మీ జర్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, సుమన్ టీవీకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ. కొంచెం మీ డేలో ఇంకొంచెం టైంని మీరు స్పెండ్ చేయండి. మీకు ఈ డైట్ కావాలనుకున్నా, ఎక్సర్సైజెస్ చేయాలనుకున్నా, తను చాలా బాగా మాట్లాడుతున్నారు, చక్కగా మోటివ్ చేస్తారు, అండ్ అలానే మీకు అనుకున్న డైట్ ప్లాన్ ఇస్తారు. సో అరుణ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదు అపాయింట్మెంట్ తీసుకోవాలి, బుకింగ్స్ చేసుకోవాలన్నా కూడా కింద నెంబర్కి, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అరుణ గారితో ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.